We continue our study in all that Jesus taught. We're looking now at Matthew chapter 8. యేసు బోధించినదంతయు అనే మన అధ్యాయమును కొనసాగిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. We were considering in the last episode about these two demon-possessed people in the Gadara in Matthew chapter 8 verse 28 who nobody could control in any way. మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనములో మన గత అధ్యాయములో చూస్తూ ఉన్నాం. గదరేనీయుల దేశములో ఉన్న ఇద్దరు మనుషులు వాళ్ళు దయ్యములు పట్టిన వారై వాళ్ళని ఎవరు కూడా నియంత్రించలేకపోతూ ఉన్నారు. And Jesus cast out the demons with a word, which I emphasized is so important we have today. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పటం ద్వారా దయ్యములను వెలగొట్టాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. దీన్ని నేను నొక్కి చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే many people saying they scream and we see them screaming and yelling, and I've even seen people pulling people's hair. చాలా మంది కేకలేస్తున్నారు, అరుస్తున్నారు దయ్యాలను వెళ్ళగొట్టడానికి. ఇతర వ్యక్తుల జుట్టు పట్టుకొని లాగుతున్నారు to cast out demons, and in such a dishonorable way. అదంతా అగౌరవమైన విధానంలో వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు. And sometimes praying and fasting for days on end. Now it's true. కొన్నిసార్లు అనేక రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. Jesus said that when the disciples could not cast out a demon in Matthew chapter 17. The disciples asked when they couldn't cast out a demon from a boy. The disciples came to Jesus in Matthew 17:19 and saying, "Why couldn't we cast out that demon?" ఇది నిజమే. మత్తయి సువార్త 17:19లో మనం చూసినట్లయితే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును వారిని అడుగుతారు, ఎందుకు మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని చెప్పినప్పుడు, Jesus just spoke one word and the demon came out. We read in Matthew 17:18. One word. మత్తయి 17:18లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్పడం ద్వారా దయ్యాన్ని వెళ్ళగొట్టారు. And then the disciples came and said, "Why couldn't we cast it out?" మేము ఎందుచేత దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని ప్రభువుని అడిగారు శిష్యులు వచ్చి. And some people say, Jesus said, because you didn't pray and fast enough. No. Read carefully. It was because your faith was little. కొంతమంది ఏమంటారంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ విధంగా చేయలేకపోయారు అంటారు. కానీ అది నిజం కాదు. ఇక్కడ చదివినట్లయితే మీ అల్ప విశ్వాసము చేతనే అని ప్రభు చెప్పారు. When your faith is little, Matthew 17:20, then you can cry and scream and pull people's hair and fast and pray and nothing will happen. Even days on end, nothing will happen. మీకు అల్ప విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా లేకపోతే అరిసినా కేకలేసినా వాళ్ళ జుట్టు పట్టుకొని లాగినా ఏమీ జరగదు. And the littleness of their faith was because, verse 21, they did not pray and fast. వాళ్ళకి అల్ప విశ్వాసం ఎందుకుంది అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. That means there was something in their life they had not sacrificed or given up. Prayer is an expression of our helpless dependence upon God. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు త్యాగం చేయలేదు, వాళ్ళు కోల్పోలేదు దేవుని కోసం. ప్రార్థన అనేది నిస్సహాయంగా దేవుని మీద ఆధారపడటం. Fasting is an expression of our willingness to deny ourselves certain earthly comforts, legitimate comforts. ఉపవాసం అంటే ఏంటంటే మనకి ఒక సుఖాన్ని కానీ భూమి మీద సౌఖ్యాన్ని కానీ ఏదైతే మనము చేయగలిగి ఉండి కూడా దాన్ని విడిచిపెట్టుకోవటం, మనల్ని మనం ఉపేక్షించుకోవటం for the sake of the gospel. సువార్త నిమిత్తం. Are these things true in your life? నీ జీవితంలో ఇది నిజమా? Are you helplessly dependent upon God, which prayer symbolizes? నీవు నిస్సహాయంగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావా? అదే ప్రార్థనకి అర్థము. Are you willing to give up the comforts, legitimate comforts of earth for the sake of God's kingdom? దేవుని యొక్క రాజ్యం నిమిత్తము ఆమోదయోగ్యమైన నీ సుఖాలని సౌఖ్యాలని దేవుని కోసం విడిచిపెడుతూ ఉన్నావా? Are you willing to fast and pray? You'll have faith. And with that faith, నీవు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే అటువంటి విశ్వాసంతో నీవు ప్రభు దగ్గరికి వెళ్ళి you will not have to speak to a demon twice. ఆ విశ్వాసంతో నీవు వెళ్ళినట్లయితే దయ్యముతో నీవు రెండోసారి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. Is there a single case in scripture where Jesus had to speak to a demon twice before the demon left?
లేఖనాల్లో మనం చూసినట్లయితే దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా రెండోసారి మాట్లాడినట్లుగా మనం ఎక్కడా చూడము. We read one case where Jesus prayed for a blind man and he was healed only partially. కేవలం ఒక సందర్భంలోనే మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డివారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కొంతవరకు చూపును పొందాడు. And then Jesus prayed again and he was healed fully. But that was to teach us something there. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆయన సంపూర్ణంగా ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఒక పాఠాన్ని చెప్పటానికి, To teach us that when you're healed partially, you don't have to confess that you're healed fully. నీవు పాక్షికంగా స్వస్థత పొందినప్పుడు నేను సంపూర్ణంగా స్వస్థత పొందాను అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆ విధంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని మనకి నేర్పించడానికి. Let me show that to you so that you have no confusion on that issue, because a lot of people are teaching that type of false teaching. నేను ఆ సందర్భాన్ని మీకు చూపిస్తాను ఈ విషయంలో ఎటువంటి కలవరం లేకుండా ఉండటానికి. ఎందుకంటే అనేక మంది తప్పుడు బోధకులు దాన్ని తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. We read about this man who was blind and he couldn't be healed. He was from Bethsaida, and the Lord spoke to him. This is Mark chapter 8. మార్కు సువార్త 8వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తాము. బెత్సైదా నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. And when Jesus asked him in Mark 8:23, can you see anything, after praying for him? మార్కు 8:23లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని అడిగాడు, ప్రార్థన చేసిన తర్వాత నీవేమైనా చూడగలుగుతున్నావా అని. He said, I'm seeing men like trees, them walking about. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, మనుషులు నాకు కనపడుచున్నారు కానీ వారు చెట్ల వలె నడుచున్నట్లుగా నాకు కనపడుచున్నారు అని చెప్పాడు. He wasn't healed completely. Imagine, Jesus had spat on his eyes, laid hands on him, prayed for him, and he was not healed fully. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ఆ గుడ్డివాని మీద ఉమ్మి ఊసి చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత సంపూర్ణంగా ఆ వ్యక్తి స్వస్థత పొందలేదు. That is amazing. There was never a case where Jesus touched somebody who was not healed fully. ఇదంతా ఆశ్చర్యము. మరెక్కడా కూడా మనం చూడము, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి సంపూర్ణంగా స్వస్థత పొందకుండా ఉండటం మనం ఎక్కడా చూడము. That was written, that incident was specifically planned for this 20th, 21st century, where people are told to confess that they're healed when they're not healed. ఈ ప్రత్యేకమైన సందర్భం ఎందుకు రాయబడి ఉందంటే, ముఖ్యంగా 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో ఉన్న మనకు బోధించటానికి, నీవు సంపూర్ణంగా స్వస్థత పొందకుండా నేను సంపూర్ణంగా స్వస్థత పొందాను అని ఒప్పుకోకుండా ఉండాలని. Thank God for this incident. ఈ సందర్భాన్ని బట్టి దేవునికి వందనాలు. Where one person was prayed for and he was not healed. ఇక్కడ ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందలేదు. And what should he say? Should he say I'm healed when he's not healed? మరి ఆ వ్యక్తి ఏం చెప్పాలి? స్వస్థత పొందకుండా కూడా నేను స్వస్థపరచబడ్డానని చెప్పాలా? No, he says I'm not healed properly. I'm sorry, Lord, I know you prayed for me, but I'm not healed. ప్రభువా, నీవు నా గురించి ప్రార్థన చేశావు కానీ నేను సంపూర్ణంగా స్వస్థత పొందలేదు. I still confuse men and trees. ఇంకా నేను మనుషులకి చెట్లకి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనలేకపోతున్నాను. And what did the Lord tell him? Did the Lord say, no, I prayed for you, now just keep confessing that you're healed fully until it actually happens? He never said that. మరి ప్రభు ఏమన్నాడు? లేదు, నేను ప్రార్థన చేశాను కదా నీ గురించి, నిజంగా నీకు స్వస్థత వచ్చే వరకు కూడా నువ్వు ఒప్పుకో, స్వస్థత పొందానని ఒప్పుకో అని చెప్పాడా? That would be telling a lie. ఒకవేళ ఆ వ్యక్తి ఆ విధంగా చెప్పినట్లయితే అది అబద్ధం. And that is the lie that a lot of preachers are now going around telling people to say when the person is not healed, instead of the preacher confessing his own unbelief. ఈనాడు అనేక మంది బోధకులు వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఒక వ్యక్తి స్వస్థత పొందకుండా కూడా నేను స్వస్థపరచబడ్డాను అని ఒప్పుకోమని చెప్తూ ఉన్నారు. నిజానికి ఆ బోధకుని యొక్క అవిశ్వాసాన్నే ఆ బోధకుడు ఒప్పుకుంటున్నాడు. They are telling the poor man, sick man, to keep confessing he's healed. నిజంగా ఆరోగ్యంగా ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరచబడ్డాను అని ఒప్పుకోమని చెప్తున్నారు. That's tragic. ఎంత విచారకరం. And so Jesus said, that's fine. I'll pray for you again. That's what we should do. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, సరే నేను మరలా నీ గురించి ప్రార్థన చేస్తానని చెప్పారు. You prayed for him, he's not healed. Don't tell him to say he's healed. That's a lie, because he's sick.
మనం కూడా అదే చేయాలి. ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందనట్లయితే నేను స్వస్థపరచబడ్డాను అని ఒప్పుకోమని మనం చెప్పకూడదు. అలా చేసినట్లయితే అది అబద్ధం. Don't tell him he doesn't have any pain to say he's got no pain when he's suffering with pain. ఆ వ్యక్తి నొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా నాకు నొప్పి లేదు అని చెప్పమని మనం చెప్పకూడదు. He must be honest and say, I'm sorry, preacher, but I still have pain. ఆ వ్యక్తి ఎంతో యథార్థంగా ఒప్పుకోవాలి. బోధకుడా, నిజంగా నాకు ఇంకా నొప్పి ఉంది అని ఒప్పుకోవాలి. I still can't see. I'm still sick. నేను ఇంకా చూడలేకపోతున్నాను, నేను ఇంకా రోగిగానే ఉన్నాను. Okay, we'll pray for you again. That's what Jesus said. He prayed for him again and he was healed clearly and he could see everything. మనం కూడా అప్పుడు నేను మరలా ప్రార్థన చేస్తానని చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా స్వస్థత పొందాడు, స్పష్టంగా చూడగలిగాడు. So Jesus never asks us to confess a lie. Please remember that in passing. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మనం అబద్ధం చెప్పాలని ఆయన కోరుకోడు. దయచేసి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. So Jesus always spoke a word whenever he cast out a demon, and that was enough. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దయ్యమును వెళ్ళగొట్టినా కేవలం ఒక మాట మాత్రమే పలికారు, అది సరిపోతుంది. Because particularly today, after Satan has been conquered and every demon defeated on the cross, ఎందుకంటే అపవాది శిలువలో ఓడించబడిన తర్వాత ప్రతి దయ్యము కూడా శిలువలో ఓడించబడ్డాడు. is it possible that there is a single demon or Satan himself who does not tremble at the name of Jesus? యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు విని సైతాను కానీ ఏ ఒక్క దయ్యము కానీ విని వనకుండా ఉంటారా? అది సాధ్యమా? The Bible says, resist the devil, James 4 verse 7, he will flee from you. యాకోబు 4:7 బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉంది, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. But before you do that, it says in that same verse, submit to God. కానీ దాన్ని చేసే ముందు అదే వచనంలో ఏం చెప్పబడిందంటే దేవునికి లోబడి ఉండుడి. Submit to God and resist the devil. Now, many people when they quote that verse, they just quote the latter part of it. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి. అనేక మంది వాక్యాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు చివరిదాన్ని చెప్తూ ఉంటారు. Doesn't say resist the devil. It says first submit to God. Make sure your whole life is submitted to God. అక్కడ అపవాదిని ఎదిరించడి అని మాత్రమే లేదు, కానీ మొట్టమొదటి ఏముందంటే దేవునికి లోబడి ఉండుడి. నీ జీవితంలో ప్రతి విషయం, సమస్త విషయాల్లో దేవునికి లోబడి ఉండాలి, ఆయనకు అప్పగించుకోవాలి. Then resist the devil, and the promise is he will not just walk away, he will not run, but he will flee. Flee is a word which means running full speed. అప్పుడు అపవాదిని ఎదిరించండి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే సైతాను నడుచుకుంటూ వెళ్ళటం కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు, కానీ ఎంతో వేగంగా పారిపోతాడు. He's not going to be anywhere near you. He's going to disappear. నీకు సమీపంలో కూడా ఉండడు, అదృశ్యమైపోతాడు. That promise is true. If it does not happen, it must be because either you didn't submit to God, ఒకవేళ ఆ వాగ్దానం నీలో నెరవేరినట్లయితే బహుశా నీవు దేవునికి లోబడలేదేమో, or you didn't resist the devil, or when you resisted the devil, you did it without submitting to God. లేక అపవాదిని ఎదిరించలేదేమో. ఒకవేళ నువ్వు అపవాదిని ఎదిరించినా దేవునికి లోబడకుండా ఎదిరించావేమో. But if you submitted to God and you resisted the devil, it is impossible for that promise in James 4 not to be fulfilled. కానీ నీ దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే యాకోబు 4:7 చెప్పినట్లుగా ఆ వాగ్దానము నీలో నెరవేర్చబడకుండా ఉండటం అనేది అసాధ్యం. I mean, I'm telling you from more than 50 years of experience, I've seen that. 50 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను, దాన్ని నేను చూశాను. Wherever I submit to God and resist the devil, he flees. నేను ఎప్పుడైనా కానీ దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది పారిపోయాడు. And so when you speak to a demon who's already been conquered on Calvary's cross, one word is enough. There's no need to scream, there's no need to yell. కాబట్టి కలువరి శిలువలో ఓడిపోయిన దయ్యంతో నీవు ఒక్క మాట చెప్తే చాలు. నువ్వేం కేకలేయాల్సిన అవసరం లేదు, అరవాల్సిన అవసరం లేదు, గట్టిగా శబ్దాలు చేయాల్సిన అవసరం లేదు. I remember once whispering under my breath because I didn't want to disturb the whole congregation. నాకు ఒకసారి గుర్తుంది, నేను పైకి మాట వినపడేటట్లు కూడా అనలేదు, లోపలే అన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న వారిని నేను డిస్టర్బ్ చేయకుండా ఉండాలని. And a demon-possessed person 30-40 feet away obeyed the command. 30-40 అడుగుల దూరంలో ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఆ ఆజ్ఞకు లోబడ్డాడు. I remember another time when a demon-possessed person looked in a scary way at me. ఇంకొక సందర్భంలో నాకు గుర్తుంది, దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఎంతో
నా పట్ల భయంకరంగా చూస్తూ ఉన్నాడు. I mean, try to scare me, the fierce face. ఆ ముఖం భయంకరంగా పెట్టి నన్ను భయపెట్టాలని ప్రయత్నించాడు. And I was taken aback for a moment and I asked myself this question just to confirm my own faith and reaffirm it. నేను ఒక అడుగు వెనక్కి వేసి నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటూ ఉన్నాను. నిజంగా నాకు అంత విశ్వాసం ఉందా లేదా అని. This demon that's inside this person, was it one of those that escaped at Calvary? ఈ వ్యక్తిలో ఉన్న దయ్యము కలువరి శిలువలో నుండి తప్పించుకొని ఏమైనా వచ్చాడా? Or was he conquered? లేక యేసుక్రీస్తు ప్రభు చేత జయించబడ్డాడా? I said, he was conquered. Every single demon was conquered in Calvary. ఆ కలువరి శిలువలో ప్రతి దయ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. So I spoke to that demon to get out and he left. అప్పుడు ఆ దయ్యంతో నేను మాట్లాడినప్పుడు ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయాడు. In every single case, I believe the word of Jesus that you don't need to speak to any demon-possessed person more than once. ప్రతి సందర్భంలో కూడా నేను చూసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని నేను నమ్మాను. ఒక్కసారి ఒక్క మాట మాట్లాడితే చాలు దయ్యం వెళ్ళగొట్టబడుతుంది. To cast out the demon, not because of what you are, but because of the authority that there is in the name of Jesus Christ. నీవెవరు అన్నదాన్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామానికి ఉన్న శక్తిని బట్టి. And because you believe that every demon in hell, every demon and Satan himself were all defeated on the cross. ఎందుకంటే సైతాను మరియు దయ్యములన్నీ కూడా కలువరి శిలువలో ఓడించబడ్డారు. They're not in hell, they're in the heavenlies. దయ్యములు నరకంలో లేరు, కానీ వారు ఆకాశంలో ఉన్నారు. Were defeated on the cross. కానీ ఆ కలువరి శిలువలో ఓడించబడ్డారు. And you have authority over them. If your life is clean, you're anointed with the Holy Spirit, the devil has to listen to your word. నీ జీవితం పవిత్రంగా ఉన్నట్లయితే, నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినట్లయితే దయ్యములు నీ మాట వింటాయి. When you cast out a demon. నీవు దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు. And if you seek to do that, ఒకవేళ నీవు ఆ విధంగా చేయటానికి ప్రయత్నించినప్పుడు, and any believer can do that, who's anointed with the Holy Spirit and whose life is clean and who believes God's word. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఎవరి జీవితంలో అయితే పవిత్రంగా ఉంటాయో అలా ఉన్న ఏ విశ్వాస అయినా ఈ విధంగా చేయవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్న ఏ వ్యక్తి అయినా. And when you do that, if that demon does not leave, then I know what you need to, then I'll tell you what you got to do. ఒకవేళ ఆ విధంగా చేసిన దయాన్ని నువ్వు వెళ్ళగొట్టలేకపోతున్నట్లయితే నువ్వేం చేయాలో నేను చెప్తాను. You got to go and pray and fast. నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. And seek God and ask like the disciples, why couldn't we cast it out? నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎందుకు మేము ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాము అని మీరు ప్రభువుని వెతకాలి. And the Lord will say, show you something in your life that needs to be set right. బహుశా అప్పుడు దేవుడు నీ జీవితంలో నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలను చూపించవచ్చు. Maybe it's unbelief, maybe it's something else. బహుశా అది అవిశ్వాసం అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. But there's no need to continue there, praying and praying for hours and hours and hours and torturing everybody else. కానీ అక్కడే గంటల గంటలు ఉండి ప్రార్థన చేసి అందరిని హింసించాల్సిన అవసరం లేదు. And that poor demon-possessed man, while you're trying to struggle to cast the demon out. అప్పటికే ఆ దయ్యం పట్టిన ఆ వ్యక్తిని మనము దయ్యం వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడం ద్వారా ఆ విధంగా హింసించాల్సిన అవసరం లేదు. This is the type of crazy thing that's going on in a lot of Christendom. ఈనాడు క్రైస్తవ్యంలో ఇలాంటి వెర్రితనం పనిచేస్తూ ఉంది. So I just want to clear that and say, let's follow the example of Jesus. He said, be gone. ఈ విషయంలో నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనము అనుసరించాలి. వెళ్ళిపో అని ప్రభువు చెప్పారు. Matthew 8:32. One word, like it says in Matthew 8:16, he cast out the demons, the spirits with one word. మత్తయి 8:32లో పొమ్ము అని చెప్పిన వెంటనే దయ్యములు వెళ్ళిపోయాయి. మత్తయి 8:16లో కూడా మనం చూసినట్లయితే ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టెను. Be gone. That's it. వెళ్ళిపోమ్ము, ఆ ఒక్క మాట చాలు. And the other question we can ask ourselves here is, why did God allow these demons to go into these 2,000 pigs, or how many there were there? మనం అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ దేవుడు ఈ దయ్యముల్ని అక్కడ పందుల్లోనికి ఎందుకు పంపించాడు? అక్కడ 2,000 లేకపోతే ఎన్నో కొన్ని పందులు ఉన్నాయి. Into this herd of swine, and all the swine went into the sea, jumped over the cliff and perished in the waters. ఆ పందుల మందలోనికి వెళ్ళిపోయాయి.
ఆ మందంతా ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చిపోయాను. What delight did the Lord get out of seeing those pigs perishing in the waters? ఆ నీళ్ళలో పడి ఆ పందులన్నీ చనిపోతుంటే ప్రభువుకి ఏమైనా సంతోషం కలుగుతుందా? There was a reason. It was to convince these two men that the demons had actually gone out of them. దానికి కారణం ఏంటంటే ఇద్దరు మనుషులకు కూడా చూపించటానికి మీలో నుండి దయ్యములు వెళ్ళిపోయాయి అని వారికి రుజువు చేయటానికి. When you say to somebody, to the demons be gone, well, other people can say and see the changed behavior in these people. నీలో నుండి దయ్యములు వెళ్ళిపోయాయి అని మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు ఇతరులు ఆ మార్పును చూడగలరు కానీ, but how are these people themselves to know immediately? How could they know immediately the demons are gone? మరి వీళ్ళకి వెంటనే ఎలా తెలుస్తుంది దయ్యములు వెళ్ళిపోయాయి అన్న విషయం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? Is it by a certain calmness that came into their mind right then? వెంటనే వాళ్ళ మనసుల్లో ఏదో ప్రశాంతంగా అనిపించటం ద్వారానా? Well, they may have had occasional periods of calmness even before. బహుశా ఇంతకు ముందు కూడా వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి ఆ ప్రశాంతత ఉండి ఉండొచ్చు. I've seen demon possessed people who look perfectly normal sometimes. నేను చూశాను దయ్యములు పట్టిన వ్యక్తులు కూడా కొన్నిసార్లు మామూలుగానే ఉంటారు వాళ్ళు కూడా. They get all worked up sometimes, I've seen, after a Christian meeting. క్రైస్తవ మీటింగ్ తర్వాతనే వాళ్ళు ఎంత ఉగ్రరూపం దాలుస్తూ ఉంటారు. Or when a man with authority comes. లేక దేవుని యొక్క అధికారం కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు ఉగ్రరూపం దాలుస్తారు. To them. Otherwise they are calm. Think of all the demon possessed people who sat in the synagogues. లేనట్లయితే వాళ్ళు మామూలుగానే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సమయంలో సమాజ మందిరముల్లో దయ్యములు పట్టిన వ్యక్తులను మనం చూసినట్లయితే in Jesus' time, they were not creating a ruckus and confusion there when all the Pharisees were speaking. The Pharisees had been speaking there for years. పరిసయ్యులు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు బోధిస్తున్నప్పటికీ ఆ దయ్యములు పట్టిన వ్యక్తులు వాళ్ళేమి అక్కడ గొడవ చేయలేదు, లేకపోతే వాళ్ళు ఉగ్రరూపం దాల్చలేదు. And these demon-possessed people sat comfortably there in those synagogues. ఆ సమాజ మందిరముల్లో వీళ్ళు ఎంతో సౌఖ్యంగా కూర్చొని ఉన్నారు. But the moment Jesus came in, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారో, oh, those demons got worked up. ఆ దయ్యములన్నీ కూడా ఎంతో ఉగ్రరూపం దాల్చుకున్నాయి. They had been sitting there for years. అనేక సంవత్సరాల నుండి ఎంతో సౌఖ్యంగా కూర్చొని ఉన్న వాళ్ళు They got worked up because Jesus had come. యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతో ఉగ్రులైపోయారు. And so, calmness in a person does not always indicate he is not demon possessed. So, how would these people know? ఒక వ్యక్తి మనకు ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన ఆ వ్యక్తికి దయ్యం పట్టలేదని కాదు. That the demons had gone. Just a little bit of calmness. Well, they had periods of calmness before. మరి ఈ వ్యక్తులకు ఎలా తెలుస్తుంది దయ్యములు వెళ్ళిపోయాయని? ఏదో ప్రశాంతంగా ఉండటం ద్వారానా? అంతకుముందు కూడా వాళ్ళు కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండి ఉండొచ్చు. So the Lord, to help them to know that the demons had gone, కాబట్టి దయ్యములు మిమ్మును విడిచి వెళ్ళిపోయాయి అని వాళ్ళకు చెప్పటానికి ప్రభు ఈ విధంగా చేశారు. they heard the demons from within them asking Jesus for permission, please allow us to go into the swine. ఆ పందుల మందలోనికి మేము వెళ్ళటానికి అనుమతించమని ప్రభుని ఆ దయ్యములు వేడుకోవటం వీళ్ళు విన్నారు. And the Lord gave them that permission. It's almost as though he answered the prayer of these demons for the sake of these two human beings. ఈ ఇద్దరు మనుషుల నిమిత్తము ఆ దయ్యముల యొక్క ప్రార్థనని ప్రభు అంగీకరించాడు. And the demons went into the swine, and when the two human beings who had these people who were demon possessed saw the pigs falling into the water. కాబట్టి ఈ ఇద్దరు మనుషుల్లో నుంచి ఆ దయ్యములు వెళ్ళి ఆ పందుల్లోనికి ప్రవేశించి ఆ పందులన్నీ కూడా నీళ్ళలో పడి చనిపోవటం వీళ్ళు చూస్తూ ఉన్నారు. They said, wow, they've gone. ఈ దయ్యములన్నీ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అని వాళ్ళు చూశారు. I know they're gone. I saw them getting into those swine, and I saw the swine falling over the water. దయ్యములన్నీ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి, ఆ పందులు నీళ్ళలో పడి చనిపోవటం మేము చూసాము అని వాళ్ళు అనుకున్నారు. And we read here the herdsmen ran away. The people who were looking after the swine went into the city and reported. It's very interesting to see there. ఆ తర్వాత వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపారు. కాబట్టి ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూడొచ్చు. Verse 33, how it's recorded. The herdsmen, that is the people who were looking after the swine, ran away when they saw pigs all jumped into the sea. 33వ వచనంలో మనం చూసినట్లయితే వాటిని మేపుచున్నవారు, పందుల్ని మేపుచున్నవారు
ఆ పందులన్నీ కూడా నీళ్ళలో పడి చనిపోవటం వాళ్ళు చూసి పట్టణానికి పారిపోయారు. and reported. Now, notice, read carefully exactly what they reported. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే వాళ్ళు ఏమి తెలియజేశారో మనం ఇక్కడ చూస్తాం. First of all, everything. ఇక్కడ జరిగిన కార్యములన్నీ తెలిపారు. And as it were in brackets, including the incident of the demoniacs. ఇదేదో బ్రాకెట్లో చెప్పినట్లుగా దయ్యములు పట్టిన వారి సంగతి కూడా తెలిపారు. In other words, the main thing they reported, which they felt was the most important thing that happened that day, was we lost the pigs. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళకి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే మన పందులన్నీ కూడా చనిపోయాయి అని చెప్పారు. And second, postscript. One of the unimportant things that happened, by the way, folks, is that those two demon-possessed people seem to be okay now. They're sitting at the feet of Jesus listening to him. దాని తర్వాత ఇదేదో ప్రాముఖ్యం కాదన్నట్లుగా దయ్యములు పట్టిన వాళ్ళు బాగుపడి స్వస్థపరచబడి యేసుప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటున్నారు అని చెప్పారు. Now, which was more important in the mind of those herdsmen? కాబట్టి ఆ పందులు మేపుచున్న వారికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి? Clear, the loss of the pigs. That was everything. వాళ్ళు పందులను కోల్పోయారు, అదే వాళ్ళకి సమస్తం. And the other, the deliverance of the demoniacs, was sort of a postscript added at the end of the message. ఆ దయ్యములు పట్టిన వారి సంగతి ఏదో చివర్లో చెప్పారు. Is that how it is with us? మనం కూడా అలానే ఆలోచిస్తున్నామా? Does loss of property mean more to us, or people delivered from the power of Satan? మనకు కూడా ఏది ప్రాముఖ్యంగా ఉంది? మన ఆస్తి కోల్పోవటమా లేక సైతాను చేత బంధించబడిన వారు విడిపించబడటమా? For many Christians, if you examine your life, you'll find that loss of your property disturbs you more than people who are in the grip of the devil himself. అనేక మంది క్రైస్తవుల విషయంలో కూడా ఇలానే ఉంటుంది. మీ జీవితాలను మీరు పరీక్షించుకున్నట్లయితే మీ ఆస్తిని కోల్పోయినప్పుడు మీరు ఎక్కువ కలవరపడతారు, కానీ ఒక వ్యక్తి సైతాను యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు మీరు కలవరపడరు. That is what the Lord wants us to have a priority for, deliverance of people. ప్రజలు విడిపించబట్టమే మన ప్రాధాన్యత అయి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. Jesus did not come to protect us from loss of material things. భూ సంబంధమైన వస్తువుల్ని పోగొట్టుకోకుండా మనల్ని భద్రపరచడానికి కాదు ప్రభు వచ్చింది. He came to deliver people from the power of Satan. సైతాను యొక్క శక్తి నుండి ప్రజలను విడిపించడానికి ఆయన వచ్చారు. And it says here, when the people in the city heard it, their mindset was exactly the same. ఆ పట్టణస్థులందరూ దీన్ని విన్న తర్వాత వాళ్ళ మనసులు కూడా వెళ్ళలానే ఉన్నాయి. These were, some type of Jewish people. Their mindsets were exactly the same. And for them also, the pigs were more important than two human beings. కొంతమంది యూదులను కూడా మనం చూసినట్లయితే వాళ్ళ మనసులు కూడా ఈ విధంగానే ఉన్నాయి. వాళ్ళకి ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తులు దయ్యములు పట్టడం నుంచి విడిపించబట్టం కంటే కూడా పందులే వాళ్ళకి ప్రాధాన్యత కలిగి ఉన్నారు. 2,000 pigs, Jesus said, were not as important as two human beings. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత ఎలా ఉందంటే, ఆ ఇద్దరు మనుషులతో పోల్చి చూసినప్పుడు ఆ 2,000 పందులు ప్రాధాన్యత కలిగినవి కాదు. And we read here in verse 34, the whole city came to meet Jesus. ఇక్కడ 34వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి, and when they came, they entreated him to depart from their region. One would have thought they'd be excited. ఆయన్ను చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయన్ను వేడుకొనిరి. మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభువుని చూసి ఈ సంఘటనను చూసి వాళ్ళు ఎంతో ఆనందిస్తారని అనుకుంటాం. Hey, this is wonderful. These two human beings who were possessed by demons for so long are finally delivered. Praise God. ఎన్నో సంవత్సరాల నుండి అనేక దయ్యముల చేత పట్టబడిన ఇద్దరు మనుషులు ఇప్పుడు స్వస్థపరచబడ్డారు. దేవునికి వందనాలు, దేవునికి మహిమ అని చెప్తారు అని మనం అనుకుంటాం. No, their mindset was 2,000 pigs have been lost. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, 2,000 పందులను మనం కోల్పోయాం అన్నట్లుగా ఉన్నారు. And this man who was the cause of this loss, let's drive him out of here before we lose. ఈ నష్టాన్ని కలుగజేసింది ఈయనే, కాబట్టి ఈయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మనం అడుగుదాం. More material things. We're not bothered about demon-possessed people here. లేనట్లయితే మన భౌతిక సంబంధమైన వస్తువుల్ని అనేకమైనవి కోల్పోవచ్చేమో. దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు స్వస్థపరచడాన్ని వాళ్ళు అభినందించట్లేదు. There could have been other demon-possessed people in the town, in that area,
But they were not bothered about them. వాళ్ళ ప్రాంతాల్లో ఇంకా దయ్యములు పట్టిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళు. What a commentary on the state of affairs with many who were Bible-believing people over here. బైబిల్ని నమ్మే వాళ్ళ అనేక మంది పరిస్థితిని చూపించటానికి తగిన సందర్భం ఇది. అనేక మంది పరిస్థితి ఇలానే ఉంది. Well, whenever people told Jesus they didn't want him, he always left. నీవు మాకొద్దు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పినా కానీ ఆయన వెంటనే వాళ్ళని విడిచి వెళ్ళిపోయేవాళ్ళు. He didn't sort of force himself in any place. It says here, chapter 9, verse 1, he got into a boat and crossed over and came to his own city, which is Capernaum. ఆయన ఎక్కడా కూడా బలవంతంగా ఏ ప్రాంతంలో కూడా ఉండలేదు. ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించిన కపెర్నహూముకు వెళ్ళిపోయాడు. It's a very sad thing that many people choose material blessing over spiritual blessing. అనేక మంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలనే కోరుకుంటారు. ఇదెంతో విచారకరం. And if there's got to be a sacrifice of something material in order to get that spiritual blessing, they say we don't want it. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందటానికి భౌతిక సంబంధమైనది ఏదైనా కోల్పోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కోల్పోవటానికి ఇష్టపడరు. And it amounts to driving Jesus away. I'm talking about believers. I'm talking about Christians. కాబట్టి అదేం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. నేను క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. Who seek for material profit more than spiritual blessing. వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కంటే కూడా భౌతిక సంబంధమైన లాభాన్ని, ఆశీర్వాదాన్ని వాళ్ళు కోరుకుంటారు. That's the message here in this story. These people from that city, from the whole area of Gadara, they were more interested in their business than in the deliverance of human beings from the devil's power. ఈ కథలో ఉన్న సారాంశము అదే, సందేశం అదే. అదేంటంటే ఇక్కడ గదరేనీయుల దేశమందున్న ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు స్వస్థత పొందారు అనే విషయంలో ఆనందించడం కంటే కూడా వాళ్ళ వ్యాపారం గురించి, దాని గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నారు. And lots of Christians are like that. Deliverance of people from Satan's power ranks very low in their order of priorities. అనేక మంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు. ప్రజలు సైతాన్ యొక్క బంధకాల నుండి విడిపించబడ్డారు అనేది చాలా చాలా తక్కువ ప్రాధాన్యత వీళ్ళు కలిగి ఉంటారు. Making money, having plenty of pigs is more important to them. డబ్బు సంపాదించటం, అనేకమైన పందులను పోగు చేసుకోవటం అనేదే వాళ్ళు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటారు. Are these people believers? Are they following Jesus? అసలు వీళ్ళు విశ్వాసులేనా? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారా? Or they are following these blind people of Gadara? లేక గదరేనీయుల దేశంలో ఉన్న ఈ గ్రుడ్డి వ్యక్తుల్ని వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారా? But Jesus won't force himself. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ బలవంతంగా ఉండలేరు. You remember that verse in Revelation 3:20? He says, I stand at the door and knock. ప్రకటన 3:20 మనం చూసినట్లయితే, నేను బయట ఉండి తలుపు తట్టుచూ ఉన్నాను. If anyone opens the door, I come in. What if someone doesn't open the door? He doesn't come in. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన యెడల నేను వస్తాను. ఒకవేళ తలుపు తెరవకపోతే ఏం చేస్తాను? నేను బయట ఉంటాను. And I'm not referring to just receiving Christ into our heart. క్రీస్తుని మన హృదయంలో స్వీకరించడం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడుతుంది. Allowing him to come to areas of our life. మన జీవితంలో ఉన్న ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఆహ్వానించడం గురించి. Which may not be demon possessed, but where there's an influence of Satan in our life. మనమేమి దయ్యములు పట్టిన వారిగా ఉండకపోవచ్చు, కానీ సైతాన్ యొక్క ప్రభావం మనలో ఉంటుంది. Do you watch pornography? నీవు భూత చిత్రాలు చూస్తున్నావా? That's not demon possession. అది దయ్యములు పట్టడం కాదు, కానీ But there's tremendous demonic influence there which is affecting your mind. ఎంతో దయ్యముల యొక్క ప్రభావం దాంట్లో ఉంటుంది. అది నీ మనసుని పాడు చేస్తుంది. Allowing you to make choices when you go to the computer, to look at scenes that you could never sit watching if Christ was sitting beside you. నీవు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్కన ఉంటే నీవు ఏవైతే చూడవో అవి చూసేటట్లు సైతాను నీ మీద ప్రభావం చూపిస్తాడు. Anything that you do which you cannot do if Jesus were sitting next to you, you know there's something wrong in that. యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చేయలేవో అది నువ్వు చేస్తున్నావు అంటే ఏదో తప్పు చేస్తున్నట్లే. There's something sinful about that, however much you may justify yourself. దాంట్లో పాపం ఉన్నట్లే. నిన్ను నువ్వు ఎంత సమర్థించుకున్నా సరే.
the things you do in your financial transactions, the books you read, ఆర్థిక సంబంధమైన విషయాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు, లేకపోతే నువ్వు చదివే పుస్తకాలు ఎలా ఉన్నాయి, the music you listen to, the DVDs you watch, the movies you watch. నీవు ఎటువంటి సంగీతం వింటున్నావు, ఎటువంటి డివిడీలు నువ్వు చూస్తున్నావు, ఎటువంటి సినిమాలు నువ్వు చూస్తున్నావు. Can you have Jesus there with you while doing that? నీవు ఆ విధంగా చేస్తున్నప్పుడు నీ పక్కన యేసుక్రీస్తు ప్రభు కూర్చోవచ్చా? If not, that is an area of your life that Satan has some control over, even though you may not be demon possessed. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే నీ జీవితంలో ఇంకా కొన్ని విషయాల్లో అపవాది తన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. నీవు దయ్యం పెట్టిన వ్యక్తిగా లేవు, కానీ He has some influence into that life through your flesh, సైతాను నీ శరీరం ద్వారా నిన్ను ప్రభావితం చేస్తున్నాడు. through the dirty desires in your heart. He has influence in those areas, and those areas are the areas where you will have confusion. నీ హృదయంలో మురికి తలంపులు పెట్టి ఆ విషయాల్లో నిన్ను కలవర పెడుతూ ఉన్నాడు. Because the Lord will not enter an area of your life which you do not permit Him. ప్రభువుని నీవు ఏ విషయాల్లో అయితే అనుమతించవో ఆ విషయాల్లో నీకు ప్రభు రాడు. And when you say, Lord, I don't want you to interfere in what I'm watching on the computer, I don't want you to stop me from watching certain movies, నేను కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నీవు దాన్ని ఆపకూడదు. I don't want you to stop me from reading certain books, నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆపివేయమని నీవు అడగకూడదు. the Lord will say, fine, ప్రభు సరే అంటాడు. I'm not going to stop you. నేనేం నిన్ను ఆపను. Go and do right what you like. నీకేది ఇష్టమో అది చేసుకో. And He will get into a boat and depart. ఆయన దోణి ఎక్కి వెళ్ళిపోతాడు. Because you don't want Him in that area of your life. ఎందుకంటే నీ జీవితంలో ఆ విషయంలో నువ్వు ప్రభువుని అనుమతించట్లేదు. Dear brothers and sisters, this is the reason why Satan can create so much confusion in the lives of many believers. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది విశ్వాసుల జీవితాల్లో సైతాను ఎందుకు కలవరం సృష్టిస్తాడంటే ఇందుకే. Let me take an example of an umbrella. If it is raining, ఉదాహరణకి మనం ఈ విధంగా చూద్దాము. వర్షం పడుతూ ఉంది, మన దగ్గర గొడుగు ఉంది. if you completely stand under an umbrella, big umbrella, no part of your body will get wet. ఒక పెద్ద గొడుగు కింద మనము సంపూర్ణంగా ఉన్నట్లయితే మన మీద వర్షం పడదు. But if you put only part of your body under that umbrella, the part that's outside will get wet. కానీ మనము ఆ గొడుగు కింద సగమే మన శరీరాన్ని పెట్టి సగం బయట పెట్టినట్లయితే ఆ మిగిలిన సగం శరీరం తడుస్తుంది. It's like that. When you give yourself to Christ, Christ offers a total protection for our whole being. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే ప్రభు మనల్ని సంపూర్ణంగా భద్రపరుస్తాడు. But if I offer only part of it to Him, it's only that part that's protected. కానీ మనం కొంత భాగమే ప్రభువుకి సమర్పించుకున్నట్లయితే ఆ కొంత భాగాన్నే ప్రభు భద్రపరుస్తాడు. And the other part gets affected by the devil. ఆ మిగిలిన భాగం అంతా కూడా అపవాది చేత ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. He can bring sickness, he can bring confusion, he can bring all types of problems. ఒక వ్యాధిని తీసుకొని రావచ్చు, కలవరాన్ని తీసుకొని రావచ్చు, అనేక సమస్యలను తీసుకొని రావచ్చు అపవాది. How safe it is to be completely under Christ. సంపూర్ణంగా క్రీస్తు క్రింద ఉండటం అనేది ఎంత భద్రతో కదా. Turn in Matthew chapter 9, it says, they were bringing to Him a paralytic lying on a bed. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. And Jesus, seeing their faith, said to the paralytic, take courage, my son, your sins are forgiven. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. What can we learn from here? What did Jesus teach through this? ఇక్కడ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం బోధిస్తున్నారు? What Jesus taught through this is that if you can't have faith, somebody else's faith can also help you. యేసుక్రీస్తు ప్రభువారు దీని ద్వారా మనకి ఏం బోధిస్తున్నారు అంటే, ఒకవేళ నీకు విశ్వాసం లేనట్లయితే వేరే వాళ్ళ యొక్క విశ్వాసం నీకు సహాయం చేస్తుంది. It doesn't say the paralytic had faith. పక్షవాయువు గలవాడు విశ్వాసం కలిగి ఉన్నాడని ఇక్కడ చెప్పబడలేదు. The people who brought him, the very action of bringing that paralytic to Jesus was an act of faith. ఎవరైతే ఆ పక్షవాయువు గలవాడిని తీసుకొని వచ్చారో అసలు ఆ తీసుకొని రావటంలోనే వాళ్ళకి విశ్వాసం ఉంది. And he said to them, take courage. He said to them, paralytic, take courage, my son, your sins are forgiven. Before he healed him, he forgave his sins. He said, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఆ వ్యక్తిని స్వస్థపరచక ముందే ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించాడు ప్రభు. You know there's a bigger problem with you than paralysis. కాబట్టి పక్షవాయువు కంటే కూడా పెద్ద సమస్య ఏంటంటే Your sin.
నీ పాపమే. You need to understand that even if you're paralyzed, the bigger problem is sin. నీకు పక్షవాతం వచ్చినా కానీ దానికంటే పెద్ద సమస్య ఏంటంటే పాపం. Here they bring a paralytic man to Jesus. పక్షవాయువు గలవాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. And seeing the faith of those people who brought this paralytic man, he doesn't heal the paralytic first. He says, your sins are forgiven. ఆ పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చిన జనుల యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు మొట్టమొదటిగా ఆ పక్షవాతాన్ని స్వస్థపరచలేదు కానీ పాపాలను క్షమించాడు. I'll do for you what is most important. మొట్టమొదటిగా నీకు అతి ప్రాముఖ్యమైన దాన్ని నేను చేస్తాను. And some of them were thinking, the Bible scholars, this fellow blasphemes. కొంతమంది బైబిల్ పండితులు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ వ్యక్తి దేవదోషం చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. Because they think, how can a man forgive sins? ఒక మనుష్యుడు పాపములను ఎలా క్షమించగలడు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. And Jesus, knowing their thoughts, it's amazing when you walk with God, the Lord allows you even sometimes to know what people are thinking in their mind while you're speaking. యేసు వారి తలంపులను గ్రహించెను. నీవు దేవునితో నడుస్తూ ఉన్నట్లయితే కొన్నిసార్లు ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆ గ్రహింపును దేవుడు నీకు ఇస్తాడు. While you're preaching, the Lord can give you discernment and say, this is what people are thinking right now. నీవు బోధిస్తూ ఉన్నప్పుడు మనుషులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనే గ్రహింపును నీకు ఇస్తాడు. What he did for Jesus, he'll do for you. Jesus knew their thoughts and said, why are you thinking evil in your hearts? యేసు ప్రభువుకి ఆయన ఏదైతే చేశాడో నీకు కూడా అదే చేయగలడు. ప్రభువు వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? Which is easier, to say your sins are forgiven or to say rise up and walk? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? Now you may say it's easier to say your sins are forgiven. మీరు అనొచ్చు నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పడం సులభమని మీరు అనొచ్చు. Well, as words go, that's right. కేవలం మాటలు చెప్పడం ఆ విధంగా సులభమే కానీ But it costs far more for Christ to forgive our sin than to heal our sickness. మన రోగములను స్వస్థపరచటం కంటే కూడా మన పాపములను క్షమించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతో క్రయధనం చెల్లించారు. He didn't have to die on the cross to heal our sickness. God could speak a word from heaven and heal everybody's sickness. రోగములు కలిగిన వారందరినీ స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్క మాట చెప్పడం ద్వారా పరలోకం నుండి అందరూ స్వస్థపరచబడతారు. It is more difficult to have our sin forgiven, but those people didn't understand that. మన పాపములు క్షమించబడటం అనేది ఎంతో కష్టము, కానీ వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ. But he said, in order to prove to you that the Son of Man has got authority on earth to forgive sin. కానీ మీకు నేను రుజువు చేయటానికి పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి He said to the paralytic, rise up, take up your bed and walk. He rose up and went home. ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. There we read that Jesus' action of forgiving his sin was attested by God. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి యొక్క పాపములను క్షమించినప్పుడు దేవుడు దాన్ని ధృవీకరించాడు. You know, many of the miracles that Jesus did యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశారు. were an attestation by God of his ministry and his spoken word. అవన్నీ కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు ఆయన మాట్లాడిన మాటలకు దేవుడు ధృవీకరించటం. I want to show you a verse in Acts of the Apostles. అపోస్తుల కార్యములో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. In chapter 2, in the very first sermon that Jesus preached, that Peter preached, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగం. He said, Acts chapter 2, verse 22, Jesus the Nazarene, a man attested to you by God with miracles and wonders and signs which God performed through him in your midst. అపోస్తుల కార్యములు 2:22 ఇశ్రాయేలు వారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయన్ను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనపరిచెను. See, the miracles were an attestation of Jesus' ministry. కాబట్టి అద్భుతములు అనేవి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను దేవుడు ధృవీకరించటం. And that's why we read here that the Son of Man, that you may know that the Son of Man has authority on earth to forgive sins. కాబట్టి మనుష్య కుమారుడు ఈ భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం కలిగి ఉన్నాడు అని మీరు తెలుసుకొనవలనని.
he made the person get up and walk, and he went away. And the multitude saw this and were filled with awe. Matthew 9, verse 8. ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి 9వ అధ్యాయం 8వ వచనం. They glorified God who had given such authority to men. మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహింపరిచిరి. Praise the Lord. There's something we can learn from every single action and word that Jesus spoke. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి క్రియను బట్టి ప్రతి మాటను బట్టి మనం నేర్చుకోవచ్చు. దేవునికి వందనాలు. He's taught by his life and by his words. తన జీవితం ద్వారా తన మాటల ద్వారా ఆయన బోధించాడు. We'll continue in our next episode. మన తరువాతి అధ్యయనంలో మనం కలుసుకుందాం.